ట్రీ మీడియా ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక చిన్న విశ్లేషణతో కూడినటువంటి ఒక ఉపయోగపడే ఒక సబ్జెక్ట్, కేతు గోచార ఫలాలు 2025. కొత్త ఏడాదిలో సింహంలో కేతు సంచారం 5 రాసుల వారికి మంచి లాభాలు, భారీ లాభాలను కూడా చెప్పచ్చు. జ్యోతిశాస్త్ర ప్రకారం రాహుకేతువుల్ని చెడు లేదా క్రూర గ్రహాలు లేదా ఛాయాగ్రహం అంటారు. జ్యోతిశాస్త్రం రాహుకేతువులకి ప్రత్యేక స్థానం ఉంది. రాహుకేతువులను అంతు చిక్కని గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. అయితే రాహును భౌతిక ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. కేతువు మంత్ర ఆధ్యాత్మికకు బాధ్యతగా పరిగణిస్తారు. కొత్త ఏడాదిలో కేతువు ప్రభావంతో కొన్ని రాసుల వారికి భారీ లాభాలు కూడా రాబోతున్నాయి. ఈ 2 గ్రహాలు నూతన సంవత్సరంలో తమ స్థానాలను మారుస్తున్నాయి. కొత్త ఏడాదిలో మే 18వ తారీఖున రాహు మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. కేతువు కన్యా రాశి నుంచి సింహరాశులకు సంచారం చేస్తున్నారు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అయితే కేతు సంచారం వేళ రాశుల వారికి మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ జాబితాలో మీరున్నారా? ఒకసారి చూద్దామా. మేషరాశి. మేషరాశి నుంచి కేతు 5వ స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ సమయంలో మేషరాశి వారికి కేతు సంచారం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశాలు ఉంది. కెరీర్ పరంగా కుటుంబ జీవితంలో అందరికీ మద్దతు లభిస్తుంది. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలో ఆనందంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. మిథున రాశి వారు కేతు ప్రభావం ద్వారా వచ్చే ఈ రాశి నుంచి 3వ స్థానంలో కేతు సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో శుభవార్తలు వినిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రగతికి దారి తీసుకుంటాయి. మీ వివాదాలన్నీ తగ్గుతాయి. వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ రాశి నుంచి కేతు 10వ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు కేతు సంచారం వల్ల అనేక ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ కాలంలో మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకి వివాహం, వివాహమైన వారికి సంతానం, వ్యాపారాల్లో భారీ లాభాలు, ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు ఉంటుంది. ఉద్యోగులకి ప్రమోషన్ మరియు శుభవార్తలు వినిపిస్తాయి. మరి ఇంకా మకర రాశి వారు ఈ రాశి నుంచి కేతు 8వ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. అష్టమ కేతు. ఈ సమయంలో మకర రాశి వారు కొత్త ఏడాదిలో కాస్త కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాహుకేతుల అనుగ్రహంతో ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. ఈ కాలంలో మీరు మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంతో సత్సంబంధాలు ఉంటాయి. మీ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీనరాశి. ఈ రాశి నుండి కేతు 6వ స్థానం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సమయంలో మీనరాశి వారికి కొత్త ఏడాదిలో కేతు సంచారం వల్ల పూర్తి లాభదాయకంగా ఉంటుంది. అనేక కొత్త అవకాశాలు సైతం పొందుతారు. అంతేకాదు మీరు శుభ కార్యక్రమాల్లో, వివాహాది, నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి పురోగతి సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, ఉద్యోగరీత్యా వాణిజ్యపరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇది కొత్త ఆనందాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు. సద్గురు జ్యోతిషాలయం యొక్క విశ్లేషణలో ఈ సంవత్సరం మీనరాశిలో శుక్రుడు తిరోగమనం చెందుతున్నారు. ఒక 5 రాశుల వారికి జాక్పాట్, కనక వర్షం అని కూడా చెప్పచ్చు. అందులో మీరున్నారా? జ్యోతిశాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు ఎంతో ప్రాధాన్యతమైనటువంటి వారు. శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, సంపదకు ప్రతి అందరూ చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శుక్రుడు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో 2 మార్చి అంటే గత నెల 2వ తారీఖున మార్చి 25 ఆదివారం ఉదయం 5:12 గంటలకు శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందుతున్నారు. మార్చి 14వ తేదీ హోలీ పండుగకు ముందు వరకు వ్యతిరేక దిశలో ఉన్న అనంతరం ప్రత్యక్ష ప్రయాణం చేయడం మొదలు పెడుతున్నారు కొత్త సంవత్సరంలో. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రాశుల వారికి యోగంగా ఉండొచ్చు. వ్యాపారులకి మెరుగైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు. మీనరాశిలో శుక్రుడు తిరోగమనం కారణంగా ఏ రాశుల వారు గొప్ప సాధన చేస్తారు? మేషరాశి. శుక్రుడు మీనరాశిలో తిరోగమనం చెందే సమయంలో మేషరాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ కాలంలో మీరు అనేక ఆదాయ వనరులు పొందుతారు. ఉద్యోగ ప్రమోషన్లు మరియు శుభవార్తలు వింటారు.
కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది, వ్యాపారం మంచిలా ఉంటుంది. తర్వాత రాశి వారు ఎవరు అనుకుంటే కర్కాటక రాశి వారికి శుక్ర తిరోగమనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుని తిరోగమనం కారణంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి మీకున్నాయి. మీరు చేసే ప్రయాణాల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా చేసే మీ జీవిత ప్రయాణం ఇది ఒక యోగంగా ఇస్తుంది. ఉద్యోగులకి పదోన్నతి, ఉద్యోగానికి ఉన్నత ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా మెరుగ్గా అవుతుంది. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు. ధనుసు రాశి వారు శుక్ర తిరోగమనం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. భౌతిక ఆనందం పెరుగుతుంది. శుభవార్త వింటారు ఉద్యోగస్తులు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్న వ్యాపారస్తులకి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. తర్వాత పార్ట్నర్షిప్లో ఉన్న వారితో మద్దతు ఉంటుంది. తల్లిదండ్రులతో సత్సంబంధాలు మరింత మెరుగవుతాయి. శుక్ర తిరోగమనంలో మీనరాశి వారికి యోగంగా ఉండబోతుంది. శుక్రుని తిరోగమనం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అనేక రంగాల్లో స్నేహితులు, సమాజంలో ఉన్నత స్థాయి మనుషులతో మద్దతు పొందుతారు. వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటారు.